ఐపీఎల్లో ఆర్సీబీ గెలుపు అభిమానుల ప్రాణాలను తీస్తుంది. 18 ఏళ్ల కల సాకారమైందన్న ఉత్సాహం క్షణాల్లో ఆవిరైపోయింది. ఒక బెంగళూరు ఘటనలోనే 11 మంది చనిపోగా దేశవ్యాప్తంగా జరిగిన ఘటనల్లో మరింత మంది చనిపోయారు. గెలుపు సంబరాలను ఎంజాయ్ చేస్తూ విజయవాడలో ఓ అభిమాని ట్రిపుల్ రైడ్ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయారు. ఇక కర్ణాటక బెళగావిలోనే ఆర్సీబీ గెలుపును ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో మంజునాథ ఊరప్ప గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటనలకు బాధ్యులెవరని సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతుంది. బెంగళూరు ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. అన్ని వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ టైటిల్ సాధించిన ఆర్సీబీ బెంగళూరులో నిన్న చేపట్టిన విజయోత్సవాలు విషాదంగా మారాయి. ఆర్సీబీ ప్లేయర్లకు ఘన స్వాగతం పలికేందుకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తరలి రావడంతో చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాల్లో తొక్కిసలాట ఏర్పడింది. చిన్నస్వామి స్టేడియం పూర్తి కెపాసిటీ 30,000 కాగా దాదాపు ఏకంగా 3 లక్షల మంది ఫ్యాన్స్ వచ్చినట్లు కూడా ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో తొక్కిసలాట జరిగి 11 మంది అధికారికంగా కూడా చనిపోయారని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 50 మంది పైగా గాయపడినట్లు కూడా ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఈ ఘటన పైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా పలువురు ప్రముఖులు స్పందించారు. అయితే దీనిపైన రాయల్ ఛాలెంజర్స్ టీం సభ్యుడు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించారు. ఆర్సీబీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టాడు. తొక్కిసలాట ఘటన గురించి తెలుసుకున్నాక మాటలు రావడం లేదు, ఇది తీవ్రంగా కలిసివేసిందని కూడా విరాట్ కోహ్లీ స్పందించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా మరణించిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. చిన్నస్వామి స్టేడియం బయట తొక్కిసలాట జరగడము తీవ్రంగా కలత చెందామంటూ కూడా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సో ఇదంతా ఒక్కటే. ఇప్పుడు జరిగింది ఏంటంటే అసలు ప్రభుత్వం ముందస్తుగా ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకంటే ఆర్సీబీ గెలిస్తే ఖచ్చితంగా ఒక రోజు సెలవు ఇవ్వాల్సిందిగా ఒక సగటు అభిమాని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా లేఖ రాశాడు ఫైనల్ కి 2 రోజుల ముందు. సో ఆర్సీబీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రత్యేకంగా ప్రభుత్వం ముందు ఎందుకు అంచనా వేయలేకపోయింది? ఎందుకంటే ప్రభుత్వమే ఫెలిసియేషన్ ఏర్పాట్లు అనేది చేసింది, సన్మానించాలని, సెలబ్రేట్ చేయాలని ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా ఎందుకు దీనిపైన సరైన బాధ్యతలు అంటే సెక్యూరిటీ పరంగా కానీ అరేంజ్మెంట్స్ విషయంలో ప్రభుత్వం ఎందుకు ముందస్తు చొరవ తీసుకోలేదనే పైన కూడా సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు అందజేస్తామని కూడా కేఎస్సీఏ ప్రకటించింది. అయితే చిన్నస్వామి స్టేడియం దగ్గర విపరీతంగా అభిమానులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. చిన్నస్వామి స్టేడియంలోకి లోపలికి వెళ్లాలని ప్రతి సగటు అభిమాని కూడా ప్రయత్నించారు. అయితే తొక్కిసలాట జరిగిన దాదాపు 10 నిమిషాల్లోనే ఇనిషియల్ గా మనకి తెలిసింది 3 చనిపోయారని. ఆ తర్వాత ఇమీడియట్ గా మరో 37 మందిని ఆసుపత్రిలో కూడా చికిత్స నిమిత్తం తరలించారు. అయితే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎదుట ఒక బాధితురాలు అంటే విక్టిమ్ ఫ్యామిలీ కూడా రిక్వెస్ట్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తమ చిన్న పాప కూడా ఈ తొక్కిసలాటలో మరణించిందని, దయచేసి న్యాయం చేయాలని వేడుకుంటూ కూడా ఆ వీడియో వైరల్ అయింది. సో ఇదే విషయానికి వస్తే మన రాష్ట్రంలో 2024 డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ కూడా జరిగింది. ప్రీమియర్ షో సందర్భంగా ఆ రోజు సాయంత్రము సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. రేవతి అనే 35 ఏళ్ల మహిళ కూడా చనిపోయారు. ఆమె పిల్లోడు తేజశ్రీ కూడా మొన్నటి వరకు కూడా కిమ్స్ హాస్పిటల్లో ఆయన దాదాపు 3-4 నెలలుగా 6 నెలల పాటు కూడా సుదీర్ఘ పోరాటం చేస్తూ వెంటిలేటర్ పై ఉండే తర్వాత కూడా ఇంటికి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. కానీ కర్ణాటక ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి చాలా క్లియర్ గా డిఫరెన్స్ ఉందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప 2 సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన ఇద్దరు అంటే
ఒక తల్లి చనిపోయింది, అనంతరం తన పిల్లోడు కూడా హాస్పిటలైజ్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు ప్రభుత్వం చాలా కఠినంగా వివరించి తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని ఒక సంకేతం ఇస్తూ అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేసి ఒక రోజు జైల్లో కూడా ఉంచిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో మాత్రము ఎందుకో ఇలా దీనిపైన ప్రభుత్వం ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైం బెంగళూరు తొక్కిసలాట పైన కూడా విచారణ కొనసాగుతోంది. సుమోటోగా కర్ణాటక హైకోర్టు కూడా స్వీకరించింది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 హైకోర్టులో విచారణకు అన్ని వివరాలతో నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తొక్కిసలాటకు దారి తీసిన కారణాలపై ఇంకా కూడా స్పష్టత రాలేదు. ఊహించని ఘటనలో 11 మంది చనిపోయారంటూ కేసు బాధితులు ఒకరు ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారని కూడా పోలీసులు పేర్కొన్నారు. విషాద ఘటన పైన 15 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోలీస్ అధికారులను ఆదేశించారు. సో అయితే అల్లు అర్జున్ పుష్ప 2 విషయానికి వస్తే మనం అందరం కూడా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా పుష్ప 2 చాలా ప్రాచుర్యం పొందింది. పుష్ప 1 ఎంత సక్సీడ్ అయిందో పుష్ప 2 కూడా అలాగే సక్సీడ్ అయింది. కానీ పుష్ప 2 విషయంలో కూడా సిమిలర్ గా ముందస్తుగా పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పర్మిషన్ ఇవ్వలేదు. అనంతరం కూడా అప్పుడు కూడా సిమిలర్ గా ఇదే అల్లు అర్జున్ తాను కాసేపట్లో సంధ్యా థియేటర్ కి రాబోతున్నానని మధ్యాహ్నం నుంచి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడము, అనంతరం పోలీసులు అక్కడ ఉన్న ఆ ఇరుకు ప్లేస్ లో అక్కడ సరైన విధంగా సెక్యూరిటీ కల్పించలేమని పర్మిషన్ కూడా చిక్కడపల్లి పోలీసులు చాలా క్లియర్ గా తెలిపారు. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పర్మిషన్ ఇవ్వట్లేదని. అయినా కూడా అల్లు అర్జున్ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర నుండి వేవ్ చేయడం అంటే అభిమానులని చేతులతో రావడము, అనంతరం కూడా థియేటర్ లో జరిగిందంతా మనందరికీ తెలిసిందే. కానీ కర్ణాటక ప్రభుత్వము దీనిపైన ఎందుకు అలసత్వంగా ప్రవర్తించి సేమ్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లోనే ఉంది. కాకపోతే తెలంగాణలో ప్రభుత్వం చాలా వేగంగా చర్యలు తీసుకుంటుంది. ఏ విషయంలోనైనా మనం ఉదాహరణకి డ్రగ్స్ విషయంలోనే కానీ తప్పు చేస్తే ఎంత పెద్ద వాళ్ళ పైన కూడా కేసులు అరెస్ట్ చేయడంలో అసలు కూడా ఎక్కడికి వెనకడట్లేదు. మరి తెలంగాణలో ఉన్న మంచి పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ కానీ, లా అండ్ ఆర్డర్ విషయాలు కానీ కర్ణాటకలో ఎందుకు లేవు అనేది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపైన కూడా డీకే శివకుమారే డిప్యూటీ సీఎంఏ ఇదంతా తానే నడిపించాడని, తానే ప్రత్యేకంగా ఈ చొరవ తీసుకుని నడిపించాడు. మీడియాలో పలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఒక సామాన్యుడు స్టేజ్ పైకి వస్తే డీకే శివకుమార్ అతని వెనుక నుంచి మెడపైన కొడుతూ నెట్టడం కూడా చూసాము. సో ఇంత పూరితమైన పరిపాలన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అనేది కూడా ప్రస్తుతము సగటు భారతీయుడి మధ్యలో మెదులుతుంది. సోషల్ మీడియా వేదికగానే ఈ పోస్టులు అనేటివి కూడా పెడుతున్నారు. మరి కర్ణాటక హైకోర్టు ఎలాంటి విచారణలో ఎలాంటి ప్రభుత్వం ఇచ్చే నివేదిక బట్టి ఎలాంటి తీర్పునివ్వబోతుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే ముందస్తుగానే అంటే పలు దేశవ్యాప్తంగా పలు ఉదంతాలు కూడా జరిగాయి. దానికి ఎందుకు ముందస్తుగా కూడా కర్ణాటక ప్రభుత్వం ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు? ఇండియాలో క్రికెట్ అంటేనే ఒక రీజియన్ గా అంటే ఒక రిలీజియన్ గా పరిగణిస్తూ ఉంటారు. సో క్రికెట్ అంటే అంత పిచ్చి. ఇంకా ఐపీఎల్ వచ్చాక కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గ్రామీణ భారతదేశంలో క్రికెట్ టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెలికి తీసి ఐపీఎల్ అనేది ఆపర్చునిటీస్ ఇస్తూ వస్తుంది. దీనికి తగ్గట్టు దిగ్గజాలు భారత క్రికెట్ జట్టులో దిగ్గజాలుగా పేరొందిన మహేంద్ర సింగ్ ధోని కానీ, రోహిత్ శర్మ కానీ, అలాగే విరాట్ కోహ్లీ ఇలాంటి దిగ్గజ క్రికెటర్లు కూడా యువకులతో క్రికెట్ ఆడుతూ కూడా వాళ్ళలో కలిసిపోయి వాళ్ళకి వీళ్ళు సూచనలు సలహాలు ఇస్తూ కూడా భారతదేశ క్రికెట్ జట్టును బలోపేతం చేస్తూ వస్తున్నారు. అయితే ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా ముంబై ఇండియన్స్ కానీ, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కానీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కానీ విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి కారణము మహేంద్ర సింగ్ ధోని ఆధ్వర్యంలో దాదాపు 17 సీజన్ల పైగా కూడా చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ నేతృత్వంలో ఆడింది. ఇంకా రోహిత్ శర్మ ఆధ్వర్యంలో కూడా ముంబై ఇండియన్స్. అయితే ఇప్పుడు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఐపీఎల్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి 18 ఏళ్లుగా విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫునే ఆడుతున్నారు. ఈ సంవత్సరం తప్ప దాదాపు మొత్తం కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కూడా ఐపీఎల్ లో చాలా సీజన్లు ఆడింది. సో అయితే ఎప్పుడైతే 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ గెలుచుకున్న
చేస్తున్న ఆర్సీబీ ముందస్తుగానే సంబరాలు భారీ ఎత్తున కూడా చేసుకుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ బెంగళూరే కాకుండా కర్ణాటకనే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా బాణసంచా కాల్చి సంబరాలు కూడా జరుపుకున్నారు. అయితే బెంగళూరులో ప్రభుత్వమే తీసుకున్న ఇనిషియేషన్ కి ప్రభుత్వం ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకంటే ఎందుకు అంచనా వేయలేకపోయింది? స్టేడియం కెపాసిటీ 30,000 అంటే దాదాపు 3 లక్షల పైగా ఫ్యాన్స్ చేరుకుంటారు. అది ముందస్తుగా అక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టలేదా లేకపోతే ముందస్తుగా పోలీసులకి కూడా సమాచారం లేదా అనే దానిపైన కూడా ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. మొత్తానికి ఈ ఘటన పైన హైకోర్టు ఏం చెప్పబోతోంది అనేది మాత్రం అందరికీ ఒక ఉత్కంఠ నెలకొని అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.